దూషణుడు తన సైనికులు శ్రీరాముడి చేతిలో హతులవ్వడం గమనించి యుద్ధరంగంలో వెన్నుచూపని 5,000 మంది రాక్షస యోధులను యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు భయంకరులు, శత్రువులకు లొంగనివారు. ఆ రాక్షసులు శూలాలతో, అడ్డకత్తులతో, ఖడ్గాలతో రాముడిమీదకు ఉరికి అన్ని వైపుల నుండి ఆయనపై విరామం లేకుండా రాళ్లను, బండలను విసిరారు. పెద్ద పెద్ద చెట్లను విసురుతూ బాణాలను వరుసగా ప్రయోగించారు. సమరంలో నేర్పరి అయిన శ్రీరాముడు ఆ రాళ్ల వర్షాన్ని, ఎడతెరిపి లేకుండా వచ్చిపడుతున్న చెట్లను తన పదునైన బాణాలతో విఫలం చేసి రాక్షసుల బాణాల వర్షాన్ని అడ్డగిస్తూ ఏమాత్రం తొణకకుండా వారిని వధించడానికి కోపంతో చెలరేగారు. సింహంలా పరాక్రమిస్తూ, అగ్నిలా తేజస్సును వెదజల్లుతూ ఖరుడి సేనాపతి అయిన దూషణుడిపైన, సైన్యంపైన అంతటా బాణాల పరంపరను ప్రయోగించారు. దూషణుడు చాలా కోపంతో పిడుగుల్లాంటి బాణాలను ఆ రాఘవుడిపై వెయ్యగా, శ్రీరాముడు చాలా కోపంతో దూషణుడి మహాధనస్సును తన ఖడ్గంతో ముక్కలు చేసి 4 బాణాలతో అతని రథపు గుర్రాలను 4గింటినీ చంపి ఒక అర్ధచంద్రాకారపు బాణంతో రథసారథి తలను నరికేశారు. తరువాత 3 బాణాలతో దూషణుడి వక్షస్థలంపై కొట్టారు. దూషణుడు చాలా కోపంతో విజృంభించి పర్వతశిఖరంలాంటి ఒక ఇనుప గదను చేతబట్టాడు. ఆ దృశ్యం చూసేవారికి భయం కలిగించేదిగా ఉంది. ఆ బంగారు రేకులతో చుట్టబడి దేవతల సైన్యాన్ని కూడా నాశనం చేయగలిగే పదునైన ఇనుప ముళ్లతో ఉంది. అలాంటి ఇనుపకట్ల గదను తీసుకొని చాలా క్రూరుడైన ఆ దూషణుడు శ్రీరాముడి మీదికి ఉరికాడు. ఆ విధంగా తన మీదికి దూసుకుని వస్తున్న దూషణుడి యొక్క శౌర్యపరాక్రమాలను సూచించే ఆభరణాలు గల 2 భుజాలను శ్రీరాముడు 2 బాణాలతో ఖండించారు. దూషణుడి 2 చేతులూ తెగిపోగా దంతాలు విరిగిన మదపుటేనుగులా నేలకొరిగాడు. రఘువీరుడి చేతిలో చనిపోయి నేలపడిన దూషణుణ్ణి చూసి సమస్త ప్రాణికోటి శ్రీరాముడికి జేజేలు పలికారు. శ్రీరాముడు దూషణుణ్ణి చంపినందుకు మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనే 3 సేనానాయకులు చాలా కోపంతో తమకు కూడా చావు దగ్గరపడ్డంతో ఆ రఘువీరుడి మీదికి ఒక్కసారిగా విజృంభించారు. మీదికి వచ్చి పడుతున్న ఆ రాక్షస యోధులను చూసి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను చూసినట్లుగా వారిని వాడి అయిన పదునైన తీవ్ర బాణాలతో సత్కరించాడు. తీవ్రమైన బాణాలతో మహాకపాలుడి తలను నరికి, చాలా బాణాలతో ప్రమాదిని నుజ్జునుజ్జు చేసి స్థూలాక్షుడి ముఖంలో తీక్ష్ణమైన బాణాలను నాటారు. వారు 3 ఒక మహావృక్షాలలాగా నేలకొరిగారు. తరువాత శ్రీరాముడు కోపావేశంతో క్షణంలో 5,000 బాణాలను ప్రయోగించి దూషణుడి అనుచరులైన 5,000 మంది యోధులను మృత్యువోడికి చేర్చారు. దూషణుడు మరియు అతని అనుచరులందరూ శ్రీరాముడి చేతిలో చనిపోయినట్లు తెలుసుకొని ఖరుడు కోపంతో, మన దూషణుడు పెద్ద సైన్యంతో కలిసి మామూలు మనిషి అయిన రాముడితో యుద్ధం చేసి తన అనుచరులందరితో యుద్ధరంగంలో చనిపోయాడు. కాబట్టి మీరందరూ రకరకాల ఆయుధాలతో అతనిని చంపివేయండి అంటూ ఖరుడు కోపావేశంతో రాముడి మీదికి పరుగుదీశాడు. అప్పుడు శేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్మకుడు, మేఘమాలి, మహామాలి, సర్పస్యుడు, రుధిరాసనుడు అనే మహావీరులైన 12 మంది సేనానాయకులు తమ సైనికులతో కలిసి శ్రీరాముడి మీదికి విజృంభించారు. అప్పుడు రఘువీరుడు వజ్రాలతో, బంగారంతో చేసిన అగ్నిలాంటి బాణాలతో ఆ మహాసైన్యంపై దాడి చేశాడు. వాడి అయిన ఆ బాణాలు అగ్నిజ్వాలను చిమ్ముతూ వజ్రాయుధాలు పెద్ద చెట్లను పడగొట్టినట్లుగా ఆ రాక్షసులందరినీ నాశనం చేశాయి. తరువాత శ్రీరాముడు 100 మంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారాలు గల 100 బాణాలతోనూ, తనను 1000 మంది ఎదుర్కొన్నప్పుడు 1000 బాణాలతోనూ వారిని యుద్ధరంగంలో బలిచ్చారు. ఆ రాక్షసులందరూ నెత్తురు ఓడుతూ నేలకూలారు. కనురెప్పపాటులో వేల కొలది రాక్షసులు చనిపోగా ఆ వనప్రదేశమంతా మాంసపు ముక్కలతో, రక్తపు బురదలతో చాలా భయంకరంగా నరకంలా కనిపించింది. ఏ వాహనమూ లేని శ్రీరాముడు ఒక్కడే 14,000 మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుపెట్టారు. సమరభూమిలో అడుగుపెట్టిన యోధులలో శ్రీరాముడు, ఖరుడు, త్రిశిరా రాక్షసుడు మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు ఖరుడు ఒక మహారథం ఎక్కి శ్రీరాముడితో యుద్ధానికి వెళుతుండగా అతని సేనాపతి అయిన త్రిశిర అతన్ని సమీపించి, మహావీరుడా, ఆగు, తొందరపడకు,
ఈ యుద్ధానికి వెంటనే నన్ను పంపు. రాముడు యుద్ధరంగంలో నేలకోరడం చూడగలవు. ఆ పనిని నేను పూర్తి చేస్తాను. నీ సమక్షంలో ఆయుధంపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను అంటూ చావు దగ్గరపడ్డం వల్ల త్రిశిర ఖరుడి ఆజ్ఞతో శ్రీరాముడిని ఎదుర్కోవడానికి బయలుదేరాడు. త్రిశిర రథాన్ని ఎక్కి పోరాటం చేయడానికి శ్రీరాముడి మీదికి విజృంభించి ఒక మహామేఘంలా రాముడిపై విరామం లేకుండా బాణాలను వర్షించడం మొదలుపెట్టాడు. శ్రీరాముడు తన వైపునకు దూసుకొని వస్తూ బాణాలను కురిపిస్తున్న త్రిశిర అనే రాక్షసుణ్ణి చూసి తన నిశితమైన బాణాలను ధనుస్సునందు సంధించి అతన్ని అడ్డుకున్నారు. అప్పుడు త్రిశిర శ్రీరాముడి నుదుటిపై 3 బాణాలతో కొట్టాడు. అందుకు శ్రీరాముడు చాలా కోపగించుకొని వెంటనే వ్యంగ్యంగా, ఓహో, ఈ రాక్షసుడి బలం ఎంతని చెప్పవచ్చు? ఇతని బాణాలు నా నుదుటిని పువ్వుల్లాగా తాకుతున్నాయి. నా ధనుస్సు నుండి బయలుదేరిన బాణాలను నీవు కూడా ఎదుర్కో అని పలికి కోపగించుకొని ఉన్న శ్రీరాముడు విషసర్పాల్లాంటి 14 బాణాలతో త్రిశిర వక్షస్థలంపై దెబ్బతీశారు. 4 బాణాలతో త్రిశిరుడి వేగవంతమైన గుర్రాలను పడగొట్టారు. 8 బాణాలను వేసి రాక్షస సేనాపతి సారథిని రథపు కట్టమీదే ఛేదించారు. శ్రీరాముడి బాణాల ధాటికి రథం శిథిలం కాగా త్రిశిర దాని నుండి క్రిందకు దూకుతుండగా రాఘవుడు తన బాణాలను ప్రయోగించి అతని వక్షస్థలాన్ని చీల్చాడు. ఆ రాక్షస యోధుడు కదలకుండా నిశ్చేష్టుడయ్యాడు. ప్రజ్ఞాశాలి అయిన ఆ రఘువీరుడు కోపగించుకొని 3 వేగవంతమైన బాణాలతో కొట్టి రాక్షస యోధుడి 3 శిరస్సులను నేలపాలు చేశారు. అతని 3 తలలు తెగిపోగా రాముడి బాణాలకు శిథిలమైన ఆ రాక్షసుడి మొండెం నెత్తురు ఓడుతూ నేలకూలింది. యుద్ధభూమిలో దూషణుడు త్రిశిర రాక్షసుడు చనిపోవడం చూసి ఖరుడు శ్రీరాముడి పరాక్రమ ప్రభావానికి చాలా భయపడ్డాడు. త్రిశిర దూషణులే కాక జయించనలవి కాని అపారమైన రాక్షస సైన్యం ఒకే ఒక్క శ్రీరాముడి చేతిలో తన కళ్ల ఎదురుగానే చనిపోవడం ఖరుడు చూసి నిరాశ చెందాడు. అతని గర్వమంతా చల్లారింది. వెంటనే అతడు శ్రీరాముడిపైకి విజృంభించాడు. ఖరుడు శక్తిమంతమైన మహాసర్పాలవలే తీవ్రమైన బాణాలను రాముడి మీద ప్రయోగించాడు. భయంకరంగా పలు విధాలుగా ధనుష్టంకారం చేస్తూ రకరకాల మార్గాలలో తన అస్త్రవిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆ రాక్షస వీరుడు ఈ విధంగా 10 దిక్కులను తన బాణాలతో నింపివేయగా శ్రీరాముడు కూడా దిక్కులన్నింటినీ తన బాణాల పరంపరతో ముంచెత్తాడు. ఆ రఘువీరుడు నిప్పు రవ్వలను చిమ్మే తీవ్రమైన తిరుగులేని తన బాణాలతో ఆకాశాన్ని కప్పివేశారు. ఖరుడు శ్రీరాముడు ప్రయోగించిన నిశితమైన బాణాలతో ఆకాశమంతా నిండిపోగా అది అంతటా బాణాలమయమై కనిపించింది. ధనుర్బాణాలను చేతబూని రథంపై స్థిరంగా నిలబడి ఉన్న ఆ రాక్షసుడు అపారమైన రాక్షస సైన్యాన్ని చంపి అలిసి ఉన్నప్పటికీ యుద్ధంలో మహాపరాక్రమంతో స్థిరంగా నిలిచి ఉన్న శ్రీరాముడిని చూసి ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని అనుకున్నాడు. యుద్ధంలో కొంచెంగా అలసి ఉన్న శ్రీరాముడి ఏకాగ్రతను గమనించి ఖరుడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ రఘువీరుడి ధనుర్బాణాలను ఖండించాడు. కోపంతో ఉన్న ఆ ఖరుడు ఇంకా ఇంద్రుడి వజ్రాయుధంలా పదునైన 7 బాణాలను తీసుకుని శ్రీరాముడి కవచంపై కొట్టాడు. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీరాముడి కవచం ఖరుడు ప్రయోగించిన బాణాల ధాటికి దెబ్బతిని నేలపై పడింది. అప్పుడు ఖరుడు శ్రీరాముడిపై లెక్కలేనన్ని బాణాలను ప్రయోగించాడు. తన శరీరమంతా ఖరుడు బాణాలను ప్రయోగించగా శ్రీరాముడు కోపంతో పొగలులేని అగ్నిలా ప్రకాశిస్తూ యుద్ధభూమిలో విరాజిల్లాడు. శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షి ఇచ్చిన అన్నింటికంటే శ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతబట్టి ఖరుడి మీదికి విజృంభించాడు. శ్రీరాముడు వీరావేశంతో బంగారు టెక్కలతో ఉన్న వంగిన కణుపులు గల బాణాలను ప్రయోగించి ఖరుడి రథం యొక్క గుర్రాలను ముక్కలు చేశారు. ఖరుడి రథం మీది బంగారు ధ్వజం రాముడి బాణం దెబ్బకు నేలమీద పడిపోయింది. రఘువీరుడు ఖరుడిని చంపదలిచిన వాడై కోపావేశంతో సూర్యకిరణాల వలె తీవ్రమైన 13 బాణాలను ప్రయోగించాడు. వాటిలో ఒకదానితో రథం యొక్క జెండాను, 4గింటితో రథానికి కట్టబడిన 4 గుర్రాలను, 5వ బాణంతో రథ సారథి యొక్క తలను, 3 బాణాలతో రథం యొక్క పోలుకట్టను, 2 బాణాలతో ఇరుసును ముక్కలు చేసి 12వ బాణంతో ఖరుడి ధనుర్బాణాలను ఖండించారు. తన 13వ బాణాన్ని ప్రయోగించి ఖరుడిని చాలా గాయపరిచారు. అప్పుడతడు చేయగలిగేది లేక రథం మీద నుండి దూకి గద చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవతలు, మహర్షులు మున్నగువారు కూడి విమానములపై అక్కడికి వచ్చి వారు రఘువీరుడు ఖరాసురుడిని ఓడించిన తీరుకు చాలా సంతోషించి వారందరూ ఆ ప్రభువుకు నమస్కరించి కొనియాడారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.